వైఎస్ షర్మిల గారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయంగా చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పంటి కింద రాయిలా తయారైపోయారా? షర్మిల గారి యొక్క పరిస్థితి వారు పోటీ చేసిన ప్రాంతంలో ఆ ప్రజలే చెప్పేశారు, నిర్ణయం చేశారు. నిజంగా ఆవిడ రాజకీయ నాయకురాలుగా ఇంత అపరిపక్వ రాజకీయాన్ని చేయడం అనేది ఆవిడ యొక్క రాజకీయానికి ఆ రాజకీయ ఎదుగుదలకి ఉపయోగపడేటటువంటి పని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడానికి పదే పదే మాట్లాడేటటువంటి షర్మిలమ్మ గారు గుర్తుంచుకోవాల్సింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల వైపున నిలబడాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకు వారు ప్రభుత్వంలో భాగస్వామి కారు, ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం పాత్ర ప్రజల పక్షాన నిలబడడం, అది వారు మర్చిపోయారు. ఎంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడడం, ఏదో ఒక రాజకీయ విమర్శ చేయటం, జగన్ సార్ని నిందించటం, వారి మీద లేనిపోని మాటలు మాట్లాడడం, హత్యా రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడడం, ఇది వారు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా బ్రహ్మాండంగా తిరస్కరించారు వారిని. గుర్తు పెట్టుకోవాలి. ఇద్దరు వ్యక్తిగతంగా కొట్టుకుంటే దాన్ని తీసిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తారా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇన్ఫాక్ట్ టీడీపీ కూడా ఆ స్థాయిలో అటాక్ చేయాలి. అదే సార్, జగన్ సార్ని 5 సంవత్సరాలు నిందిస్తూనే ఉంది తను మా ప్రభుత్వంలో. నిందిస్తూ అవినాష్ గారి మీద పోటీ చేశారు. ఏమైంది సార్? ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, అవినాష్ గారి మీద, ఎంపీ గారి మీద చేసినటువంటి ఆరోపణల్ని ప్రజలు తిప్పికొట్టారా లేదా? ప్రజలు అవినాష్ గారిని గెలిపించారు, ఆవిడని ఓడించారు. అంటే దాని అర్థం ఏంటి సార్? ఆవిడ చేసేటటువంటి మాటలన్నీ ఆరోపణలు. ఆవిడ అవినాష్ గారిని కావాలని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసిందని స్పష్టంగా అర్థమైందా లేదా? ప్రజల యొక్క తీర్పుని ఆవిడ గౌరవిస్తే ఆవిడ గౌరవం ఉంటుంది. ప్రజల తీర్పుని ఆవిడ కానీ మర్చిపోతే ఆవిడ గౌరవం ఉండదు. ఇవాళ ఆవిడ పరిస్థితి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిన శవం, ఇది వాస్తవం. అలాంటి పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఈవిడ ప్రజల వైపున పోరాడితే దానికి జీవం వస్తుంది తప్ప, ప్రజలకు వ్యతిరేకంగా మా ప్రభుత్వం మీదో లేదా మా పార్టీ మీదో అబద్ధాలు మాట్లాడితే ఏమొస్తుంది? ప్రజలకి వ్యతిరేకగా మారిపోతుంది తప్ప ఆవిడ ఇంకో ఉపయోగం లేదు. ప్రజల వైపున ఏ రోజు నిలబడట్లేదు షర్మిలమ్మ. అదే ఆవిడ ఆ విధానాన్ని మార్చుకోవాలి. షర్మిలమ్మ గారి యొక్క విధానం స్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాననేటటువంటి కనీస జ్ఞానంతో వారు మాట్లాడితే బాగుంటుంది.